अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम क़ाल रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि वसल्लम इज़ा सअल्त फ़स्अलिल्लाह व इज़ा इस्तअन्त फ़स्तइन बिल्लाह। దీని అర్థం ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు, నీవు ఎప్పుడైనా అడగదలిచినప్పుడు ఏదైనా సరే అది నీవు ఎప్పుడైనా అడగదలిచినప్పుడు ఫస్ అలిల్లా అల్లాను మాత్రమే అడుగు. వైజస్తాంత నీకు ఎప్పుడైనా సహాయం అర్థించవలసినప్పుడు లేదా నీకు ఎప్పుడైనా సహాయం కావలిస్తే ఫస్తయిన్ బిల్లా అల్లా సహాయం మాత్రమే కోరు. ఇది ఈ హదీస్ మనకు తిర్మిజీలో లభిస్తుంది, సహీ హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారంటే, ఇందులో ఉన్నటువంటి పదాల ముందు చూడండి. ఇజా అనేది ఎప్పుడైతే వస్తుందో దీని అర్థం ఏమిటంటే ఎప్పుడైతే, ఎప్పుడు అనేటువంటి అర్థాల్లో వస్తుంది అనమాట. ఇజా మనం ఉర్దూలో అయితే జబ్ అంటాం కదా, అది ఇజా అనమాట. ఇజా సాల్త, సాఅలా అంటే ప్రశ్న అడగడం, సాయిల్ అంటే అడిగేవాడు, సాల్త నీవు అడగదలిచినప్పుడు, సాలా అంటే ఏమి ప్రశ్న అడగడం లేదా ఏదైనా అడగడము అర్థించడం. నీవు ఎప్పుడైనా అడగదలిచినప్పుడు ఏదైనా సరే అది కానివ్వండి, ఫస్ అలిల్లా నీవు అల్లాహను మాత్రమే అడుగు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు. ఇజా స్తాంత, ఇజా అంటే ఇక్కడ కూడా ఏమి ఎప్పుడైతే, ఇస్తియానత్ అంటే మదద్ సహాయం అర్థించడం, ఇవి ఇస్తియానత్ అనమాట. ఇస్తియానత్ అనే పదం మీరు వింటూనే ఉంటారు. ఇస్తియానత్ ప్రవక్త గారు ఏమంటున్నారంటే ఇజస్తాంత నీవు ఎప్పుడైతే ఇస్తియానత్ కోరుకుంటున్నావో, సహాయం మదద్ కోరుకుంటున్నావో, ఫస్తయిన్ బిల్లా అప్పుడు కూడా నీవు అల్లా యొక్క సహాయాన్ని మాత్రమే అర్థించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖురాన్లో కూడా ఉంది కదా, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తాయీన్. ఆ నస్తాయీన్ పదము చూడండి, వల్ల మేము నీకే ఆరాధన చేస్తాం, నీ ఆరాధన చేస్తాం, మరియు వయ్యాక నస్తయీన్ మేము నీ సహాయం మాత్రమే, నిన్ను మాత్రమే మేము అర్థిస్తామని ఏదైతే ఉందో అదే నస్తయీన్, ఇస్తియానత్ నస్తయీన్ ఇక్కడ వాడడం జరిగింది అనమాట. కాబట్టి ఈ పదాలు నేర్చుకోండి, ఈ హదీస్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇన్షా అల్లాహ్ తఆలా తర్వాతి వీడియోలో తర్వాతి హదీస్ను చెప్పుకుందాం. అల్లాహ్ తఆలా మనందరికీ హదీసులు నేర్చుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.